విజయనగరం జిల్లాలో గంజాయి ఉత్పత్తిని, రవాణాను, వినియోగాన్ని అరికట్టి గంజాయి రహిత జిల్లాగా విజయనగరంను నిలపాలని, అందుకు పోలీస్, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను వేసి డ్రగ్స్ వినియోగం వలన జరిగే నష్టాల గురించి అవగాహన కలిగించాలని తెలిపారు. అదేవిధంగా బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, కూడళ్లలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధక జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణాను అరికట్టడానికి ప్రధానంగా రాయగడ, కోరాపుట్, ఏఎస్ఆర్ జిల్లా రూట్లలో తిరిగే ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు గట్టి నిఘా ఉండేలా చూడాలని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, అటవీ శాఖల అధికారులు గంజాయి పంట ఎక్కడైనా వేస్తున్నారేమోనని కన్నేసి ఉంచాలన్నారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు అప్పగించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఇంతవరకు 49 కేసులను నమోదు చేసి 1109 కేజీల గంజాయిను సీజ్ చేశామని, ఇందుకు సంబంధించిన 140 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. జిల్లాలో గంజాయి సాగు లేదని, అయితే సరిహద్దు జిల్లాలైన ఏఎస్ఆర్, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల నుండి రవాణా జరుగుతుందని తెలిపారు. జిల్లాలో డీ అడిక్షన్ కేంద్రం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని, వెంటనే దానిని పునరుద్ధరించాలని కలెక్టర్ను కోరారు. జీజీహెచ్లో 15 బెడ్ వార్డు ఉందని, అయితే సంబంధిత మెడికల్ ఆఫీసర్ 6 నెలల క్రితమే రిజైన్ చేశారని, ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగా ఉందని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ భాస్కర్రావు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ వెంటనే డీ అడిక్షన్ కేంద్రం పనిచేయాలని, ఏమేం అవసరమో ప్రతిపాదించి ఫైల్ వెంటనే పెట్టాలని ఆదేశించారు. మందుల దుకాణాల్లో వైద్యుల చీటీ లేకుండా అమ్మే మందులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారి దృష్టి పెట్టాలని, మందుల దుకాణాల్లో మత్తు పదార్థాల అమ్మకాలను అరికట్టాలని ఎస్పీ తెలిపారు. విద్యా సంస్థల్లోనూ, పబ్లిక్ స్థలాల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. సరిహద్దు జిల్లాలో వాహనాల ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని, రైళ్లలో, రైల్వే స్టేషన్లలో గట్టి నిఘా ఉంచాలని అన్నారు. లోకల్ కన్సంప్షన్ సార్, లోకల్గా ఈ పెడ్లర్స్ చిన్న క్వాంటిటీ అమ్ముతూ ఉంటారు. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను సార్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అరెస్టెడ్ is 140 this year till now. Next. So these are some of the routes which are being used for transportation. So మనకి ఈ గోదావరి చెక్ పోస్ట్ ఉంది. సో అక్కడ నుంచి ఈ త్రూ కొత్త వలస అండ్ ఎస్కోటా ఇది వైజాగ్కి పోతాం. సో పెందుర్తి అండ్ వైజాగ్. సో దిస్ ఇస్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్. సో దీని మీద మనకి గోదావరి చెక్ పోస్ట్ ఉంది. సో ఆల్ ది వెహికల్స్ విచ్ ఆర్ కమింగ్ ఆన్ ద మెయిన్ రోడ్ ఆర్ బీయింగ్ చెక్డ్ అండ్ దాని మీద సర్వేలెన్స్ ఉంది. కానీ నెంబర్ ఆఫ్ అదర్ రూట్స్ ఆర్ ఆల్సో దేర్, by lanes and all, so which can be used to village roads. So అవి యూజ్ చేసి కొంత మనకి వర్క్ పోతా ఉంది. నెక్స్ట్. సో అదేవిధంగా సార్ ఈ విజయనగరంకి కూడా అదేవిధంగా సార్ ఈ కోరాపుట్ సైడ్ నుంచి మనకి రామభద్రపురం నుంచి విజయనగరంకి కూడా దిస్ ఇస్ అనదర్ రూట్. సో ఇక్కడ కూడా మేము ఒక చెక్ పోస్ట్ కొత్తగా స్టార్ట్ చేసాము. సో రామభద్రపురం చెక్ పోస్ట్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు లేదు సార్ అది. నెక్స్ట్. సో ఇదే విధంగా సార్ ఈ శ్రీకాకుళం వైపు కూడా అదే రూట్ ద్వారా వెళ్తుంది. నెక్స్ట్. సో దాని మీద ఈరోజు ఈ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. సో అకార్డింగ్ టు డైరెక్షన్స్ ఆఫ్ ఎంహెచ్ఏ ఈ మీటింగ్ ప్రతి నెల జరగాలి. సో దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ అంటే నార్మలీ మనం ఏమనుకుంటామంటే ఇట్ ఈస్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్స్ ప్రాబ్లమ్, బట్ ఇట్ ఈస్ నాట్ సో. సో ఆల్ డిపార్ట్మెంట్స్ కి కొత్త రోల్ ఉంటుంది. సో అందరూ వాళ్ళ రోల్ పరంగా పని చేసుకోవాలని ఈ మీటింగ్ ఈరోజు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతూ ఉంది. సో ఒకసారి ఆల్ ఆఫీసర్స్ ఒకసారి ఏ డిపార్ట్మెంట్ నుంచి వెళ్తారు సార్ ఒకసారి చెప్తే. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే తెలియజేయండి. ప్రస్తుతానికి అయితే మనకు తెలిసేది లేదు. ఎస్పీ గారు కూడా ఆల్రెడీ చెక్ చేయించారు, అలాంటి పరిస్థితి లేదు. హౌవెవర్ ఒకసారి మనం చెక్ చేసుకున్న తప్పు లేదు. మీరు ఎటువంటి పరిస్థితి మనం చెక్ చేయండి. అదొక మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్, ఒకటి కల్టివేషన్ లేదంటే ట్రాన్స్పోర్టేషన్.
ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏంటంటే మెయిన్ గా ఇంకా స్పీకర్ చాలా క్లియర్ అయింది. ఆర్టీసీ బస్సులు అన్ని ఈజీగా ఉంటుంది. అది ఎవరు మాస్ వస్తూ ఉంటారు కాబట్టి ఎవరు గమనించడం ఉద్దేశంతో ఎక్కువగా బస్సులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీ డ్రైవర్స్ కి కండక్టర్స్ కూడా కావాలి, ఒక డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసరికి మీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఎక్కడ చెక్ చేస్తూ ఉంటారు. మీ ట్రాన్స్పోర్టేషన్ మీ వెరిఫికేషన్ కూడా మీరు అది కొంచెం ఇది కూడా ఒక పార్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఒకరికి ఇంకో హ్యాండ్ సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. మీ వెరిఫికేషన్ కూడా అదొక మైండ్ లో పెట్టుకుని చూసుకోండి. ఎక్కడెక్కడ ఏ రూట్లు ఏమన్నా మనకి ఏంటంటే మున్సిపాలిటీ ఏంటంటే కోరాపుట్ ఒకటి, ఇటు ఒకటి రాయగడ్డ ఉంది. ఇది మనకు వచ్చేది మున్సిపాలిటీ 2 కోరాపుట్లు, రాయగడ్డ. ఈ 2 కొంచెం మీరు కూడా వాళ్ళతో పాటు కొంచెం కోఆపరేట్ చేయండి. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వస్తాయి. ఎవరు ఉన్నారు కాబట్టి మీరు మీ తక్కువ సిబ్బంది ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నా అన్నాను కొంచెం ఒక్క వాచ్ పెడితే ఏమన్నా మనకి దాని మీద కొంచెం ఇది ఒకటి. ఆ తర్వాత 2 వచ్చేటప్పటికి మెయిన్ ఈ స్కూల్స్ కాలేజెస్ దీనిలో సహజంగా అంటే ఇంటర్మీడియట్ కాలేజీలు డిగ్రీ కాలేజీలో అవకాశం ఉంటుంది. ఇంకేమన్నది ఇంజనీరింగ్ కాలేజీలో. ఇప్పుడు మనకున్న కాలేజీలు నేను ఒకసారి మనం ఉన్న జేఎన్బీసీ గారితో సిటీబీసీ గారితో నేను మాట్లాడతాను. కాలేజీల్లో ఏమన్నా వాడకంలో ఉందా అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీరు గమనించండి. గమనించి అటువంటి వాతావరణం మీకు కనబడితే ఎందుకంటే తెలిసిపోతుంది పిల్లల బిహేవియర్, ఆయా మూవ్మెంట్ మీకు తెలిసిపోతుంది. కష్టమేం కాదండి. ఒకసారి మీరు అటువంటి దాని ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు ఇన్ఫార్మ్ చేయండి.